హలో అండి. చికెన్ 65 అనగానే అందరూ రెస్టారెంట్‌లోనే తినుంటారు కదా! ఇక నుండి రెస్టారెంట్‌కెళ్ళకుండా ఇంట్లోనే హాయిగా, హ్యాపీగా ఇంట్లో ఉన్న వాటితోనే చికెన్ 65 ఎలా చేయాలో చూద్దాం. దానికోసము ముందు ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొద్దిగా చికెన్ వేసుకున్నానండి. ఈ సైజులో కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. మనం ఇంట్లో చేస్తున్నాం కాబట్టి కొద్దిగా పెప్పరు, అలాగే కారము, కొద్దిగా సాల్టు, కొంచెము పసుపు, ఇంకా గరం మసాలా కూడా అలాగే ఒక స్పూన్ మైదా అండ్ ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ ఇది సరిపోతుందండి. అలాగే నేను ఒక కోడిగుడ్డు అయితే వేసుకున్నాను. కొంచెం క్వాంటిటీ కాబట్టి ఒకటి వేసుకున్నాను. మీరు ఎక్కువ వేసుకునేటట్టయితే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇంకా మొత్తం అన్నీ మిక్స్ అయ్యేలాగా అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇవి డీప్ ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రై కోసము బాండీలో ఆయిల్ పోసుకొని బాగా వేడి చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ మాత్రం బాగా వేడవ్వాలి. నేనైతే స్పూన్‌తో వేసుకున్నాను. మీరు చేయితో వేసుకున్నా పర్లేదు. ఇలా కొన్ని వేసుకొని ఫ్రై చేసుకోండి. లేదంటే ఒకదానికొకటి అతుక్కపోతుంది. మీడియం ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలండి. లేకపోతే అవి లోపల సరిగ్గా ఉడకవు. పైన మాడిపోతాయి. అవి ఫ్రై చేసుకోవడం ఆల్రెడీ మీకు తెలుసనుకుంటా కదా! ఇవి డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే మిగతాయన్నీ కూడా ఇలాగే డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అందరికీ తెలియని విషయం ఏంటంటే చికెన్ 65 అనగానే సాసులన్నీ వేసి రెస్టారెంట్‌లో లాగా చేస్తారనుకుంటారు. ఇది చైనీస్ ఐటెమ్ కాదండి. మన ఇండియా ఐటమే. ఇప్పుడు ఇంకోసారి దీన్ని పోపేసుకోవాలి. దానికోసం ఒక బాండీ పెట్టుకున్నాను. ఇందాక ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా! అదే కొద్దిగా వేసుకొని దాంట్లోకి గార్లిక్‌ని కొద్దిగా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు ఇవన్నీ 3 బాగా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు పెరుగైతే వేసుకోవాలి. కొద్దిగా పెరుగు ఎక్కువగానే పడుతుంది. పెరుగు కూడా వేసుకొని బాగా కలపాలి. వాటర్ కాబట్టి చూసుకొని వేసుకోండి. లేదంటే మీద పడుతుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసిన తర్వాత ఒక చిన్న స్పూను కారము, కొద్దిగా ఉప్పు, దాంట్లో ఫుడ్ కలర్ కొద్దిగా వేస్తున్నానండి. ఇదైతే కంపల్సరీ ఏం కాదు. మీకు అవసరమైతే వేసుకోండి. నేనైతే వీడియో కోసమే వేస్తున్నాను ఫుడ్ కలరు లేకపోతే లేదు. ఇంట్లో మీరు చేసుకునేటప్పుడు మాత్రం ఫుడ్ కలర్ అవాయిడ్ చేయండి. అంతేనండి. ఇవన్నీ బాగా కలిసిన తర్వాత చికెన్ ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా! ఆ చికెన్ ఇందులో వేసి బాగా కలపాలి. అంటే బాగా రోస్ట్ అయ్యేదాకా కలపాలండి. అంతేనండి. దీంట్లో ఎలాంటి సాసులు కానీ ఏమీ వేయట్లేదు. చెప్పాను కదా! ఇది ఇండియా ఐటమే. ఇది చైనీస్ ఐటమ్ అయితే కాదు. ఇది ఇప్పటి నుంచి ఇంట్లోనే చేసుకోండి చికెన్ 65. లాస్ట్‌లో కొద్దిగా కొత్తిమీర వేసి గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ.